విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అట్లనే లేపెట్టు. కొంచెం బెటరే. ఇది పోదు సాపుడు మూంజీ బారు అట్లనే లే. ఏ బొంబాయి పెళ్ళాం, బొంబాయి పెళ్ళాం. అబ్బరి అబ్బ, గిట్ట మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైంది. ఏ పాకి మళ్ళీ ఏంటయ్యా పాకి, ఎన్నయ్యా? ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు సిగ్గుపడాలి? మా ఒంటి మీద గుడ్డలేమనుకున్నావు? లేకపోయినా మాత్రం ఇవరి దగ్గర మనకెందుకు రకం? మన ముగ్గురకు మొగుడు కదా. మొగున్నే గందుకనే అడుక్కుంటూ అడిగేసినట్టు జరంత పచ్చడి జరంత పిండ కూడేసిండ్రు. ఈ బొంబాయి పెళ్ళం మటన్ మాంసం కూరేసింది. ఏంటివే ఈయన గారికి పచ్చడి మెతుకులు పెడితేనే గిట్లాగున్నాడు, ఇంకా కక్క ముక్క పెడితే మన మాట ఏంటాడు? లేకపోయినంతే మాత్రం అక్కడికి ఇవరికితే నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు. तुम दोनों खामोश अवंडे, मैं उसको प्यार से मांस मुक्कल नहीं दिया, ये मुक्कल्ली कुक्का की वैसे वो नहीं खाया. అందుకని వేస్ట్ అవుతుంది. इनकी ऐसा ये खाया है. నీ అమ్మ కడుపు కాలా ఒక్కకేస్తే తినలేదని వేస్ట్ అవుతుందని నాకేసినావు. ఇగో ఈ అన్నం నేను తినట్టు తినకంతనే. తినకపోతే చూడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ డ్రిల్ మాస్టర్ ఎవరో గానీ నా దుంపత అయిపోతోంది. ఎవరి మీద రాలా చిరాకు పడుతున్నావు? ఇంకెవరండి, మీ పేకల మీద పీట వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్. అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అరగంటకోసారి మసాలా టీ ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి. ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడమనిషి అంటావా? కాకపోతే అయ్యగారి షర్టు మీద ముద్దెందుకు పెడుతుందండి? ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటావా? దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి. ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడా మొగ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. లాభం లేదండి, ఆ పని చేయడానికి మీరు అన్ఫిట్ అండి. కేవిట్రా? అవునండి, ఆ రోజు మీరు ఆ షర్ట్ కత్తిరించి సలిగి పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా. దురదేసినప్పుడు గోక్కోవడం ఎంత మామూలో, అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి. అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్ళు పట్టుకున్న బొమ్మ ఎందుకుని తెచ్చారో తెలుసా మీకు? తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి, మీరేమో సర్లేరా ఈ సణుగుడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు. అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసే అలవాటు ఉంది కదా. అవును. అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో మగో తెలిసిపోతుంది కదండి. సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి. ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది. కీర్తి, కీర్తి, ఏమిటండి? నేను ఇంటి సంగతి ఏమీ పట్టించుకోవట్లేదన్నావుగా, ఇప్పుడు చూడు, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేశాను. ఇవన్నీ నేను తెమ్మనలేదే. నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలే, కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం. అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అని ఉద్దేశమా? అది కాదండి, ఇంట్లో గ్యాస్ అయిపోయిందని కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి. ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావురా. ఇలా నేను ఇంకా ఏమి చెయ్యింది కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నా. ఇగో సరుకులు సర్దుకో. ఎలాగో తెచ్చారు కదా, మీ చేతను తీసుకెళ్లి కిచెన్ లో సర్దే. తీసుకురావడం వరకే నా చేతి పని, ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని. సర్లేండి, ఇక్కడే ఉంచండి. మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను. నువ్వు రారా. కొట్టి చంపా. డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కీర్తితో నేను అదే ఒరిజినల్, ఇదే డూప్లికేట్. పంప మురిగింది. అదే
ఏంటండి కట్టేస్తూనే వచ్చేసారు? ఆ చల్లటి గాలి కోసం ఎవరి పని వాళ్ళు చూసుకోండి. అమ్మగారు డైరీ. జనవరి 1 నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడి గుడికి అభిషేకం చేయించాం. ఫిబ్రవరి 4 కీర్తి నేను కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళాం. ఫిబ్రవరి 6 నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాలో భోంచేసి ఇంటికి అమ్మగారు గ్యాస్. గ్యాసా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి. నిజమేనా? మరైతే ఎందుకు ఇలా రాశారంటావు? మీరు డైరీ కోసం దండాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు. ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేనిది రాసి పారేశారు. ఈ మధ్య అయ్యగారు ఎందుకు అబద్ధాలు చెప్పి నన్నుగా చేస్తున్నారా? మీరు అలా కంట తడిపెట్టకండి అమ్మగారు. మీరిద్దరూ సీతారాములు అయితే ఆంజనేయులు లాంటి ఈ సన్నాసిగాడు మీకు పంచనే బతుకుతున్నాడని సంగతి మర్చిపోకండి అమ్మగారు. ఉంటే మాత్రం నువ్వేం చేయగలవు? అట్ట అనకండి అమ్మగారు. అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు, తెల్లారి గట్ల తతంగం కదా. రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి. అయ్యగారి సంగతి ఏమిటో తేల్చి పారేస్తాను. కీర్తి నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. అమ్మగారు నేను కూడా వస్తానండి. సరే. నువ్వెక్కడికి రా. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది నాకు. ఆ చూపేంట్రా నువ్వెక్కడికి? మార్నింగ్ వాకింగ్ అండి. పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కర పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్కి వెళ్తూ మళ్ళీ నువ్వు ఒకడదా నాయనకాల? ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్లికేం కాదుగా. అంటే నువ్వే నా వెనకాల విని డిటెక్షన్ ఏర్పాటు చేసావా? డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా. బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నాం. అందుకని వీళ్ళు నా బాడీ గార్డ్ ఏర్పాటు చేసావా? సరే పద. పదరా. మనం ఊరు వదిలి చాలా దూరం వచ్చేసినట్టున్నాం. అవునండి, మన ఊరు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం. చెప్పులేపరా. చెప్పులు ఎందుకండి? పరిగెత్తేటప్పుడు చెప్పులుంటే పడతావరా? ఇక అలాగేనండి. జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? 5 రూపాయలు ఉన్నాయండి. అబ్బా ఇటు. ఎందుకండి? నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా? ఇటు. నోటే కదండి, ఏం పర్లేదండి. కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇవే పరిగెట్ట. పరిగెత్తరా. పరిగెడుతున్నా కదండి. పరిగెట్ట. జాగింగ్ అంటే ఏమనుకున్నావు? పరిగెట్ట. అయ్యగారండి, అయ్యగారండి, అయ్యగారండి. అమ్మో! అసలేవాడు అమాయకుడు, పైగా తల్లి తండ్రి లేని అనాథ. అనాథ అయితే అప్పటికి నేనేదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో బారేసినట్టుగా ఏంటో సనుగుడు. అమ్మా! చూడు, ఎవడో డర్టీ ఫెలో ఈ టైంలో అడుక్కోవడానికి వచ్చాడు. ఏదో ఒకటి తీసుకొని పెట్టు. అమ్మా! అయ్యా! వస్తుందిరా. అమ్మా! అమ్మా! తీసుకో. నేను అడుక్కునేవాడిని కాదమ్మా, సన్నాసిని. సన్యాసి నువ్వా? ఎరా రాస్కెల్, జాగింగ్ కని వచ్చి ఎక్కడ పారిపోయావరా? నేను పారిపోయినా. నువ్వు కాకపోతే నేనా? వెతలేక చచ్చాను. అది కాదండి మీరు. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఇంకెప్పుడు జాగింగ్ వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక. చూడండి అమ్మా, అమ్మా నన్ను 30 మైళ్ళ దూరం తీసుకెళ్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నా జేబులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలక పైగా నాదే తప్పంటూ ఎలా డబ్బా ఇస్తున్నారో చూసారా అమ్మా? చూడపోతే ఇదంతా ఈయనే కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది. అయితే మీరు ఊరికి వెళ్ళక తప్పదా? తప్పదు కాబట్టి వెళ్తున్నాను స్వాతి. ఎన్ని రోజులు? 168 రోజులే కాదు, గంటలు. అంటే ఖచ్చితంగా వారం రోజులు. ఉద్యోగరీత్యా నేను ఎన్నోసార్లు క్యాంప్కి వెళ్ళాను, కానీ ఈసారి ఎందుకో చాలా బాధగా ఉంది. అయితే ఏదో కారణం చెప్పి వెళ్ళడం మానేయండి. అది కుదిరితే ఇంకే. కానీ అంతకన్నా సూపర్ డూపర్ ఐడియా వచ్చింది. ఒక వారం రోజులు సెలవు పెట్టి నువ్వు కూడా నాతో పాటు వచ్చి. ఇక్కడేం చేస్తున్నావురా? భోంచేద్దుగనరా. నాకు ఆకలేయట్లేదు అమ్మగారు. ఏ
ఎందుకు వేయట్లేదు? ఏమోనమ్మా. నువ్వు 3 రోజుల నుంచి దిగులుగానే ఉంటున్నావు. ఏ ఒంట్లో బాలేదా? అది కాదమ్మా, అయ్యగారి ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటికి రే సన్నాసే కొట్టానంటే గోబు గులాబ్ జామ్ అయిపోతుందని తిడుతుండేవారు. నేను కూడా బాగా ఆ మాటలకు అలవాటు పడిపోయాను. అలాంటిది 3 రోజుల నుంచి అయ్యగారి ఇంట్లో లేకపోయేసరికి నాకు తిన్న తిండి సహించట్లేదు, నిద్ర పట్టడం లేదు, అసలేం తోచట్లేదు అమ్మగారు. అవునరా, నాకు అలాగే ఉంది. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటే నాకు ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు ఆయన ఊళ్ళో ఏం చేస్తున్నారో ఏమో. శ్రీమతి కీర్తి, నారాయణ స్ట్రీట్, డాబా గార్డెన్స్, విశాఖపట్నం. కరెక్ట్. మిస్ స్వాతి, ద్వారకా నగర్, 2nd స్ట్రీట్, విశాఖపట్నం. ఇది కరెక్టే. కీర్తి, అయ్యగారు ఇంకా పడుకోలేదా? రేయ్, కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతే తప్ప. ఎల్లుండి మన మ్యారేజ్ డే సందర్భంగా సి నారాయణ రెడ్డి గారి లెవెల్లో ఒక గేమ్ ఇస్తాను, కాసుకో. కీర్తి నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ, శభాష్ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. ఇది మామూలే. స్వాతి, వేటూరి సుందరరామూర్తి లెవెల్లో నీకు కూడా గేమ్ ఇస్తాను, కాసుకో. నీవు నేర్పించా ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసొక పిండి మిల్లు, నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను డల్లు. ఇట్లు నీ రాజా. స్వాతి, బాయ్ సార్, ఈ 2 కవర్లు అంటించి పోస్ట్ చేయి. కీర్తి, నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. డియర్ స్వాతి, నీవు నేర్పించావు ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసొక పిల్లి, నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను తల్లి. ఇట్లు నీ రాజా.
కీర్తి మీరేనా కీర్తి? అవును. మీకు లెటర్. ఎవరు? వావ్, వాట్ ఎ గుడ్ స్మెల్. ఇది ఇలా ఘుమఘుమలాడడం చూస్తుంటే డెఫినెట్ గా ఇది లవ్ లెటర్ అయి ఉంటుంది. మ్మ్. ఎందుకు ఎలా నవ్వుతున్నావు? అందులో ఏముంది అసలు? ఎవరో కళ్యాణట నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడట. నేను పెళ్లి చేసుకోకపోతే రైలు కింద పడి చచ్చిపోతాడట. బాగుంది. ఇంతకీ ఎవరా కళ్యాణ్? కళ్యాణ్ అంటే నేనేనండి. నాకు లవ్ లెటర్ రాసింది మీరేనా? అవునండి. నన్ను మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించబట్టే కదండి మీకు లవ్ లెటర్ రాశాను. నా కోసం మీరేమైనా చేస్తారా? ఓ ఎస్. నన్ను ఆ సముద్రం అవతల ఒడ్డుకి వెళ్ళి వచ్చేయమంటారా? చెప్పండి. అవతల ఒడ్డే లేని సముద్రంలో అంత సాహసం చేయనవసరం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. బట్ వన్ కండిషన్. ఒక్కటేమిటండి, 100 కండిషన్లు అయినా సరే చెప్పండి. ఐఎమ్ రెడీ. ఓకే. ఇది నా ప్రాణ స్నేహితురాలు స్వాతి. హాయ్. మా ఇద్దరిది ఒకే ప్రాణం, ఒకే మంచం, ఒకే కంచం. మేమిద్దరు ఒక భర్తకే భార్యలు కావాలనుకున్నాం. కాబట్టి మీరు మా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి. ఆ? కీర్తి, ఆనాడు ఏదో నవ్వులాట కన్న మాటని నువ్వు నిజంగా అమలు జరిపేశావు అన్నమాట. కీర్తి, కీర్తి ఆగు. కీర్తి, కీర్తి ఆగు. కీర్తి, కీర్తి ఆగు. కీర్తి, తప్పి. కీర్తి, 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 కీర్తి. వదలు. Are you mad? No! జరిగిందంతా తలుచుకుంటుంటే చాలా చిత్రంగా ఉంది కదా. చిత్రంగా ఉండడమే కాదే, నా మీద నాకే చాలా అసహ్యం, కోపం కలుగుతున్నాయి. అందుకేనా ఆత్మహత్యకు తలపడ్డావు? ఓ, నీకు పెళ్ళి మీ ఆయన కూడా మరో ఆరుదాంతో తిరిగితే ఆ బాధ ఏంటో అప్పుడు నీకు తెలిసేది. అసలు ఈ ప్రేమ కథ మెయిన్ రోడ్ వదిలేసి ముళ్ళత్రోవ పట్టడానికి ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఏమిటది? నీ పెళ్లి జరిగిన టైంలో నేను పాటియాలా ట్రైనింగ్ లో ఉండటం వల్ల మీ ఆయన ఎవరో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. నెంబర్ 2, మీ ఆయన తనకి పెళ్లి కాలేదని అబద్ధం చెప్తే నేను గుడ్డిగా నమ్మేశాను. ఆయన అబద్ధం చెప్తే మాత్రం నిజం తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ప్రేమ గుడ్డిదని ఊరికే అనలేదుగా. ప్రేమ గుడ్డిదైతే మాత్రం నువ్వు గుడ్డిదాని కాదుగా. కాదు కాబట్టి ఇక మొదట నేను ఒక గమ్మత్తు చేయబోతున్నాను. ఇంతవరకు చేసిన గమ్మత్తులు చాలు. ఆవేశపడకే. ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నేను అదృష్టవంతురాలినా? 10% నువ్వు అదృష్టవంతురాలివేనే. ఎలాగంటే మీ ఆయన నా వెంట పడ్డాడు. అదే మీ ఆయన మరో అమ్మాయి వెంట పడుంటే నీ భవిష్యత్తు ఏమిటి? ఇంకా ఏడుస్తున్నావా? మనం చదువుకునే రోజుల్లో నీకున్న స్పీడు, నీకున్న ధైర్యం అవన్నీ ఇప్పుడేమైపోయాయి? అప్పుడు నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఎక్కడ సంబంధం కనిపించడం లేదు. కనపడదే, కనపడదు కూడాను. ఒకే మంచాన్ని, ఒకే కంచాన్ని పంచుకున్నట్టు ఒకే భర్తని ఇద్దరం పంచుకోలేమని నేను పెళ్లి చేసుకున్నాకే నాకు అర్థమైంది. యూ డోంట్ వరీ. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది ఆ పంపకాల గురించి కాదు. మరి దేని గురించి? ప్రశాంతంగా ఉండే మీ సంసారం నా వల్లే డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా నాదే. అయితే ఏం చేస్తావు?
నీ కోఆపరేషన్ తో మీ ఆయన కోఆపరేషన్ చేస్తాను. ఆపరేషనా? సుమారు అలాంటిదే. నాకు అర్థమైన దాన్ని బట్టి మీ ఆయనలో 90 వంతులు మంచితనం, 10 వంతులు చపలత్వం ఉన్నాయి. ఇప్పుడు మనం ఆడబోయే నాటకంతో మీ ఆయనలోని చపలత్వం చచ్చిపోయి స్వచ్ఛమైన మీ ఆయన నీకు దక్కుతాడు. మన ఆడవాళ్ళమై ఉండి జీవితంలో నాటకాలు ఆడడం ఏమిటి? అదిగో ఆ మాట అంటేనే నా కొళ్ళు మండుతుంది. పెళ్ళా ఉండగానే మరో అమ్మాయితో ప్రేమ సాగిస్తూ డబుల్ గేమ్ ఆడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో మీ ఆయనకి తెలియచేయాలి. ఇప్పుడు నేను విత్డ్రా అయినా రేపు మీ ఆయన మరో అమ్మాయి వెనకాల పడకుండా కట్టుదిట్టం చేయాలి. దానికి మనం నాటకం ఆడడం తప్ప? ఆడొచ్చు, కానీ నాకెంతో భయంగా ఉంది. నీకు భయంగా ఉంటే మీ ఆయన్ని నాకు వదిలే. మా అన్నయ్య నాకు సంబంధం తీసుకొస్తున్నాడు. ఒకవేళ అది నిశ్చయమైతే మన సంగతి అంతే. ఆ సంగతి నాకు వదిలే. రేపు మీ అన్నయ్యని ఎలా వంకాయలా వేపేసి ఆనపకాయలా పులుసు పెట్టేస్తానో నువ్వే చూస్తావుగా.